ముందుగా ఈ వీడియో చూద్దాం. యేసు అనే క్యారెక్టర్ ఇప్పుడు మీకు అర్థమైందా? 1818 యేసు అనే పదం అప్పుడు పుట్టింది. తెలుగు బైబిల్లో రాసిన యేసు అనే పదము లైమన్ జ్వైట్స్ అనే వ్యక్తికి పుట్టిన పేరు. ఒక పదాన్ని ఇంగ్లీష్ నుంచి మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఆ పదం ఇంతకు ముందు తెలుగులో ఉండాలా వద్దా? ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తెలుగులో నీరు. ఒక దేశం మారితే వేషం మారుతుంది, భాష మారుతుంది కావచ్చు, ఆహార అలవాట్లు మారితే కావచ్చు, రంగు కూడా మారుతుంది కావచ్చు. కానీ పేరు మారడం ఏంట్రా? వాట్ ఈస్ జీసస్ నేమ్ ఇన్ హిందీ అని కొడితే అక్కడ ఈ షూ అని వస్తుంది. తెలుగు ఒకటి చూడండి యేసు అంటే 200 దేశాలకు పైగా 2000 పేర్ల మీద ఉన్నాయి. మరి ఏ యేసు కరెక్ట్? అసలు పేర్లు వేరైనా వాళ్ళ నమ్మకం ఒకటే ఉంటుంది అనుకోవచ్చు కదా. నమ్మకం అన్నట్టు. భాషలు మారినంత మాత్రాన పేర్లు మారకూడదు అని వీళ్ళు మాత్రమే కాదు, కొందరు క్రైస్తవులు కూడా వాదించడం మనం చూస్తున్నాం. విషయం ఏంటంటే అన్ని భాషల్లో అన్ని శబ్దాలను రాతపూర్వకంగా ట్రాన్స్లేట్ చేయడం అనేది కుదరదు. ఉదాహరణకు విష్ణు అనే పేరును బెంగాలీ భాషలో విష్ణు అంటారు, ఎందుకంటే వ అనే సౌండ్ బెంగాలీలో ఉండదు కాబట్టి. శివ అనే పేరును బెంగాలీ భాషలో శివ అంటారు. అలాగే కృష్ణ అనే పేరును ఒకవేళ మనం జాపనీస్ లో రాయాల్సి వస్తే కురిషునా అని రాయాల్సి వస్తుంది. దీన్నే ఫనెటిక్ షిఫ్ట్ అంటారు. ఫనెటిక్స్ అంటే శబ్దశాస్త్రము. ఈ విషయాలు తెలియక పాపం ఈ వ్యక్తి తెలుగులోనికి బైబిల్ ట్రాన్స్లేట్ చేసినటువంటి లైమన్ జ్వైట్ గారే యేసు అనే పాత్రను తెలుగులో సృష్టించారు అని మాట్లాడుతున్నాడు. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు, కానీ కామెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచిస్తే మనకి మంచిది. విషయం ఏంటంటే ట్రాన్స్లిటరేషన్ చేసినప్పుడు ఫనెటిక్ అడాప్టేషన్ జరిగినప్పుడు ఏ భాషలోనికైతే తర్జుమా జరుగుతుందో ఆ భాషలో సౌండ్ ఎగ్జాక్ట్ గా లేనప్పుడు దానికి సమానమైనటువంటి అక్షరం యొక్క సౌండ్ తో సరిపెట్టడం జరుగుతుంది. సింపుల్ ఉదాహరణ మాథ్యూ అనే పదాన్ని తీసుకున్నాం, లేదా ఇంకా సింపుల్ గా MAN మ్యాన్ అనే పదాన్ని తీసుకున్నాం. ఈ మ్యాన్ అనే పదాన్ని తెలుగులోనికి సౌండ్ మారకుండా ట్రాన్స్లేట్ చేయడం అనేది కుదరదు, ఎందుకంటే యాన్ అనే సౌండ్ మనకు తెలుగులో లేదు కాబట్టి. మనము యాన్ అనే సౌండ్ తెలుగులోనికి రాస్తే ఆన్ అని రాయాల్సి వస్తుంది, లేదా యాన్ అని రాయాల్సి వస్తుంది. అలాగే జీ అనే సౌండ్ ఆ అక్షరము తెలుగు భాషలో లేదు కాబట్టి జీబ్రా కాస్త జీబ్రా అవుతుంది. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు వారిని హెబ్రీ పేరుతో మాత్రమే పిలవాలి అనే క్రైస్తవులను ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, ఇందాక చెప్పినట్లుగా ఫనెటిక్ లిమిటేషన్ అనేటువంటిది చాలా భాషల్లో ఉంటుంది. ఈ భాషా పరిధుల వల్ల హీబ్రూలో యాష్వాగా ఉన్న పేరు గ్రీక్ లోనికి ట్రాన్స్లిటరేట్ అయినప్పుడు ఈసూస్ గా పిలువబడుతుంది. అయితే ఈసూస్ లోనికి ట్రాన్స్లిటరేట్ అయితే చేశారు, కానీ లాస్ట్ లో ఎస్ ఎందుకు యాడ్ అయింది అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. వాస్తవానికి చాలా మంది పురుషుల పేర్లు గ్రీక్ భాషలో ఎస్ తోనే ఎండ్ అవుతాయి. పీటర్, పెట్రోస్, ఫిలిప్, ఫిలిపోస్, మాథ్యూ, మత్తయస్, జాన్, యోహానస్ ఇలాగనమాట. దీనికి కారణం ఏంటంటే ఎస్ అనేటువంటి అక్షరము పుల్లింగానికి గుర్తుగా వాడబడుతుంది. అలాగే స్త్రీకి అయితే చివరిలో ఆ అనే అక్షరం వాడబడుతుంది. ఉదాహరణకు లిడియా, ప్రిసిల్లా, ఆఫ్రియా ఇలాగనమాట. యాష్వా అనేటువంటి పదాన్ని కూడా హెబ్రీ భాష నుండి గ్రీక్ లోనికి ట్రాన్స్లిటరేట్ చేసినప్పుడు ఇదే జరిగింది. గ్రీక్ లో నుండి ప్రపంచ భాషలన్నింటిలోనికి ట్రాన్స్లిటరేట్ అవుతున్న కొద్ది ఆయా భాషల్లో ఉన్నటువంటి పరిధులను బట్టి యేసు అని, ఈసా అని ఇలాగ ట్రాన్స్లిటరేట్ చేయబడింది. అయితే ప్రపంచ భాషలన్నింటిని కూడా సృష్టించింది దేవుడే. అయినప్పటికీ కొన్ని భాషల్లో కొన్ని సౌండ్స్ మాత్రం మనకు అందుబాటులో లేవు. యాష్వా అనే నేమ్ ప్రొనౌన్సియేషన్ విషయంలో నిజంగా దేవుడు అంత పర్టికులర్ గా ఉండింటే ప్రతి భాషలో ప్రతి శబ్దాన్ని ఆయన ఖచ్చితంగా ఉంచేవాడు. కాబట్టి ప్రొనౌన్సియేషన్ కంటే కూడా ఐడెంటిటీకి, వ్యక్తిత్వానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ టాపిక్ కి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ నేను గతంలో చేసినటువంటి ఈ వీడియోలో చెప్పడం జరిగింది.